కాదు ముంగట్రా నా లైట్లు వేసుకోను రైట్ సార్. నా పేరు జాడి మాధవరావు, ఆదరణ ఫౌండేషన్. నా పేరు జాడి మాధవరావు అని, శ్రీరంగపురం గ్రామం, కరకాగూడ మండలం, భద్రాద్రి డిస్ట్రిక్ట్. నేను రెసిడెన్షియల్ స్కూల్లో చిన్నప్పటి నుండి చదువుకున్నాను. ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో ఖమ్మం కల్లూరులో. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో బీఎస్సీ ఎంఎస్సీ చదువుకుంటూ ఒక బిహెచ్డి ఆర్ఫనేజ్ హోమ్లో ఉండి నేను ట్రైనింగ్ తీసుకున్నాను. సమాజానికి సేవ చేయాలనే కోరికతో నాకు నా డ్రీమ్, చిన్నప్పటి డ్రీము పేద పిల్లలకి, నిరుపేదలకి, అనాథ పిల్లలకి సేవ చేయాలనే డ్రీముని నేను కోరిక తీర్చుకోవడం కోసం 2003లో అఫీషియల్గా రిజిస్ట్రేషన్ చేసి ఆదరణ అనే పేరు మీద ఆదరణ సొసైటీ కింద నేను రిజిస్ట్రేషన్ చేసి స్టార్ట్ చేశాను. 2 పిల్లలతో స్టార్ట్ అయిన ఆదరణ ఫౌండేషన్ ఈరోజు 200 మంది పిల్లలు అమితాబ్ ఆదరణ విద్యాలయంలో చదువుకోవడం జరుగుతుంది. ఇక్కడ చదువుకున్న పిల్లలు అనేక మంది, చాలా బ్యాచ్లు, ఒక 100 మంది దాకా చదువుకొని బయటికి వెళ్ళారు. వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. 2 పిల్లలు అమెరికాలో ఉన్నారు, 2 ఆస్ట్రేలియాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు. ఆర్మీలో జాబ్స్ వచ్చాయి, సాఫ్ట్వేర్లు అయ్యారు. మరి చాలామంది మంచి బిజినెస్లో ఉన్నారు. మరి వారు కూడా ఆదరణ సొసైటీలో బోర్డు మెంబర్స్గా కూడా మేము తీసుకొని వాళ్ళని ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా అందరినీ తీసుకున్నాము. వాళ్ళు కూడా ఇప్పుడు మాకు ఆదరణ ఫౌండేషన్ సాయం చేస్తున్నారు. సో ఈ యొక్క ఆదరణ ఉద్దేశము ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ ఫుడ్, ఫ్రీ షెల్టర్ అనేది మేము ఇస్తున్నాము 200 మంది పిల్లలకి. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి వస్తువులు, వాళ్ళకి నోట్ బుక్స్, యూనిఫాములు, బ్యాగులు అన్నీ ఫ్రీగా ఇస్తున్నాము. గత 20 సంవత్సరాల నుండి మేము ఈ పిల్లలకి 200 మందిని పోషించడం జరుగుతుంది. ఇది స్టార్టింగ్ 10x10 రూమ్లో 0తో స్టార్ట్ అయింది 2 పిల్లలతో. మరి ఈరోజు నిస్వార్థంగా నేను చేయటం వల్ల అనేక మంది దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. యశోద హాస్పిటల్ వాళ్ళు రెంట్ పే చేస్తారు మాకు 10 సంవత్సరాలు. మళ్ళీ ఇంకా చాలామంది కంపెనీస్ ముందుకు వచ్చి ల్యాండ్ కొని బిల్డింగ్ కట్టించారు. సరునారులో 650 గజాల్లో మేము ఆదరణ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి బిల్డింగ్ 4 అంతస్తుల బిల్డింగ్ కట్టి వాళ్ళకి అక్కడ పెట్టాము. సొంత భవనం అనేది ఉంది. కానీ ఇంకా కాలేజీ పై చదువుల కోసం, కాలేజీ కోసం చదివించడానికి వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఒక గవర్నమెంట్ నుండి మాకు స్థలం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాను. స్థలం వస్తే మేము బిల్డింగ్ కట్టించి వాళ్ళకి జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ పెట్టి వాళ్ళని ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ కూడా చదివించాలని మా మనస్ఫూర్తి కోరిక. సో ఈరోజు 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము ప్రోగ్రాము అంటే పిల్లల కోసం యాన్యువల్ డే చేశాము. వీళ్ళకి యాన్యువల్ డే సందర్భంగా మన ముఖ్య అతిథిగా సీతక్క గారు వచ్చారు. మళ్ళీ కోటి గారు వచ్చారు. కోటి గారికి మేము లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చాము ఆదరణ తరఫున. మరి హీరో సుమన్ గారు వచ్చారు. ఇంకా చాలామంది కళాకారులు సినీ రంగాల్లో చాలామంది వచ్చారు. మరి సింగర్స్ కూడా గీతా మాధురి గారు, శ్రీకృష్ణ గారు, ఉమాదేవి, దామిని, ఉమానయ్య అందరూ చాలామంది వచ్చారు. వాళ్ళందరూ సింగర్స్ ఇక్కడ పిల్లలందరినీ సంతోషంగా ఇచ్చారు. సో సీతక్క గారు రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఆమె 2 పిల్లలతో స్టార్ట్ అయినటువంటి ఆదరణ అమ్మ లేదు అనేటువంటి దిగుల నుంచి అన్ని కామై మరి మాధవరావు గారు, మురళీధరరావు గారు, వారి కుటుంబ సభ్యులు, జాడి మాధవులు వారంతా కలిసి 20 సంవత్సరాలుగా ఆదరణ స్కూల్ను అద్భుతంగా నడిపిస్తూ ఈరోజు 20వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ప్రతి విద్యార్థి వారి యొక్క జీవిత అధ్యయనంలో మరి ఆదరణ అనేటువంటి అంశాన్ని, ఆదరణ అనేటువంటి అమ్మా నాన్న లేనటువంటి పరిస్థితుల్లో ఆదరణే అమ్మా నాన్న అది ఈరోజు మీ అందరికీ కొత్త జీవితాన్ని ప్రసాదించినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నారు. సినీ ప్రముఖులు, కళాకారులు, మరి గాయకులు, అదేవిధంగా సినీ నటులు ఈరోజు ఆదరణ ఆధ్వర్యంలో వారందరినీ సన్మానించి వారి యొక్క బ్లెస్సింగ్స్ వందలాది మంది విద్యార్థులకు, వేలాది మంది విద్యార్థులకు నిలయమైనటువంటి ఆదరణకు అభిమానంతో మరి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అన్నట్టుగా తప్పకుండా
తప్పకుండా ఒక మంచి కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి తప్పకుండా సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు మీరు విద్యాబుద్ధులతో పాటు ఆశ్రయంతో పాటు మరి చదువుకొని విదేశాలలో కూడా ఈ ఆదరణలో చదువుకున్నటువంటి పిల్లలు స్థిరపడడం అనేది చాలా గొప్ప అంశం. కాబట్టి ఇలాంటి గొప్ప త్యాగం చేస్తూ విద్య అనేది అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం విద్యాబోధన అనేది చాలా గొప్పది. ఏది ఇచ్చినా మనలో ఉండదు, కానీ విద్యను అందిస్తే మన స్కూల్ చేస్తున్న పిల్లలకు ఒక చెక్ అందిస్తున్నారు. 25,000 రూపీస్ చెక్ అందిస్తున్నారు. ఒక 10 మంది ఆ లిస్ట్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇప్పుడు సీతంగా చేతులుగా చెక్ అందిస్తాము. ఈ 25,000 ఏంటంటే వాళ్ళు ఇన్ ద ఫ్యూచర్ వారి పైచదులకు అది ఉపయోగించుకోవచ్చు. సో మెరిట్ పొందినటువంటి స్టూడెంట్స్ ఆఫ్టర్ 10th క్లాస్ జగన్, ఆంజనేయులు, సాయి కృష్ణ, కిషన్, అరవింద్, శివకుమార్, కిట్టు, వెంకటేష్, భరత్, పాపిరెడ్డి గారు, బొడ్డు పాపిరెడ్డి గారు ఆదరణకి 3 లక్షలు ఈ పిల్లల కోసం డొనేట్ చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అన్న ఇటు చూడండి. వెళ్ళిపోవాలి. ఈ ఫోటోగ్రాఫ్స్ మీకు అందిస్తారు. దయచేసి ఎవరు సెల్ఫీస్ దిగద్దు ప్లీజ్. తీసుకున్న ఫోటోని మీ అందరికీ అందిస్తారు. ఓకే, నెక్స్ట్ ఫాస్ట్ రండి. తర్వాత నెక్స్ట్ రావాలి. నెక్స్ట్ సాయి కృష్ణ, నెక్స్ట్ శివకుమార్, నెక్స్ట్ అరవింద్, కిషన్, అయినా